మనం ఇప్పుడు ముచ్చట్లకు కొంతమంది దొంగలు వచ్చిర్రు. సారీ దొంగలు కాదు. ఆ దొంగలు చేసిన ఘనకార్యం మీకు చెప్పాలి కాదు. అసలు ఈ దొంగతనాలు దోపిడీలు చేసి ఏం బాగుపడతారోలా నాకు తెలియక అడుగుతా. దొంగతనం చేస్తే ఏమొస్తుంది కావచ్చు, ఇవాళ కాకుండా రేపన్న పోలీసులకు దొరుకుతామని ఎరికేనాయే, ఇంట్లో ఇజ్జత్ పోతుందని తెలిసినాయి. అయినా దొంగతనాలకు ఎందుకింత దిగబడుతున్నారు కావచ్చు. అగో దొంగల కథ చూడురు మీరే. ఈ దొంగలు పాడుగాను, వాళ్ళ చేతులు ఇరిగిపోను, ఏం మనుషులల్లా ఆఖరికి దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు కదా వీళ్ళు. అసలు ఈ దొంగలు దేవుళ్ళనే గుత్తపట్టినట్టున్నారు కాదు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రపెల్లిలా ఎల్లమ్మ గుళ్ళే అర్ధరాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి పావులెత్తు బంగారాన్ని ఎత్తుకుపోయిరట. వాళ్ళ కండ్లల్లా కారం కొట్ట, ఏం మనుషులల్లా, ఏమైనా పెద్ద మనిషి అసలు. చూసేసరికి మొత్తం తాళం బలగొట్టి ఉండి ఎల్లవ తల్లి పుస్తలు, 2 జతల పుస్తలు అన్నీ ఎత్తుకొని పోయినారు. పుస్తలు అంటే అరతులు ఉంటాయి, పావులెత్తు రెండు జతలు. ఇలా ఉంటే దగ్గర ఒక సంవత్సరం నుండి మేము ఉండి దాన్ని ఓపెన్ చేయలేదు కాబట్టి దానిలో ఎక్కువనే అమౌంట్ ఉంటుంది. ఎల్లమ్మ గుళ్ళే గట్లయిందా? అదే ఊర్లో ఉన్న శివాలయంలోనుల్లా శివలింగానికి పెట్టిన వెండి నగలను ఎత్తుకపోయిరు. ఇక చెప్పు వాళ్ళని ఏమనాలే. అగో అయ్యగారు ఏమంటుండో వినాలే మీరు. ఆ హుండీలో అనేకమైనటువంటి దానాలు, శివలింగాలు, వెండి బంగారం కానీ డబ్బులు కానీ కొందరు చెక్కులు కానీ వేస్తూ ఉంటారు. ఆ హుండీలో బాగా ఈ సంవత్సరమే హుండీ విప్పగా ఆ హుండీలో బాగానే అమౌంట్ ఉంటుంది. దొంగలు తాళం వేసి ఉండగా ఆ హుండీని చాకచక్యంగా దొంగతనం చేశారు. పార్వతి అమ్మవారి మెళ్ళో మంగళసూత్రం కానీ, ఆ వెండి శివలింగం, అంటే శివలింగం మీద కవచం ఉంటుంది ఒకటి, ఆ వెండి యజ్ఞోపవీతం కానీ, వినాయకుని మెళ్ళో వెండి యజ్ఞోపవీతము, ఇవన్నీ కూడా కొన్ని ఆభరణాలు కూడా దాంతోపాటు తీసుకొని వెళ్ళిపోయినారు. వినరా గది కథ. అసలు ఈ దొంగలకు గంతగనం ధైర్యం ఎట్లా వచ్చింది కావచ్చు. సరే దేవుళ్ళ మీద భయం లేకుండా పోలీసు వాళ్ళు దొరికితే ఈ చింతపండు చేస్తారని కూడా సోయి కూడా లేదా వాళ్ళకు. అంటే పోలీసులు కూడా ఏం చేయలేరు, వాళ్ళకంత సీన్ లేదని అనుకుంటురా. గిట్ల మోపైరేంది.